Hey besties, welcome to our channel Telugu Italian. So ee roju manam ee video lo meeru ఇండియా నుంచి ఇటలీకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ వన్ టైం ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేది అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ చేయాల్సింది మీరు సిమ్ తీసుకోవాలి, రైట్? ఈ సిమ్ తీసుకోవడానికి సిమ్ యాక్టివేషన్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. లైక్ అంటే రీఛార్జ్ అండ్ యాక్టివేషన్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. యాక్టివేషన్కి మీకు 15 యూరోస్ నుంచి 25 యూరోస్ పడుతుంది, రీఛార్జ్ మీకు 10 to 15 యూరోస్ పడుతుంది. సో మీ సర్వీస్ ప్రొవైడర్ని బేస్ చేసుకొని ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను Wind3 అనే బ్రాండ్ అయితే తీసుకున్నాను. ఇది యాక్టివేషన్ ఛార్జెస్ అయితే 25 యూరోస్ తీసుకుంది అండ్ ఇనిషియల్గా నాకు 11 యూరోస్కి అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్కి ఎవ్రీ మంత్ మనకి రీఛార్జ్ అయితే ఉంటుంది. దీనిలో నాకు 50 GB డేటా ఇచ్చేవాళ్ళు అండ్ 300 ఇండియన్ మినిట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. సో జస్ట్ ఇన్ కేస్ మీకు ఇంటి సర్వీస్ అవసరం లేదు అని అనుకుంటే మీరు ముందే డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే సర్వీస్ దానికి ఎంత ఛార్జ్ పడుతుంది అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ సిమ్కి మనకి అప్రాక్సిమేట్గా ఒక 40 యూరోస్ వేసుకోండి. దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఏజెన్సియా దెల్లెంత్రాతాకి వెళ్ళి కొడిచే ఫిస్కాలే తీసుకోవాలి. అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు కొడిచే ఫిస్కాలే ఇక్కడ తీసుకునే ముందే మీ ఇంటర్నేషనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కూడా ఒక్కోసారి మీకు డైరెక్ట్గా ఏజెన్సియా దెల్లెంత్రాతాకి వెళ్లకుండానే ఆ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు కనుక ఈ డాక్యుమెంట్ కావాలి అంటే మీరు మీ రెసిడెంట్ అడ్రస్ అనేది డెఫినెట్గా ఏజెన్సియా దెల్లెంత్రాతాలో ఇవ్వండి, సో దట్ మీకు కార్డ్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే పెర్మెస్సో ది సొజర్నో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఇండియా నుంచి ఇటలీకి వచ్చిన ఫస్ట్ 8 డేస్లోనే ఈ డాక్యుమెంట్ అనేది అయితే సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్ కోసం కావాల్సిన చెక్ లిస్ట్ అనేది మనం మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇండియా నుంచి తెచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే ఈ పెర్మెస్సో ది సొజర్నో అంటే రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేయడానికి అయితే యూజ్ అవుతుంది. బట్ మనం ఇక్కడ అరౌండ్ 110 యూరోస్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇందులోనే మీరు ఇక్కడ ఒక స్టాంప్ తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని మార్కో ది బొల్లో అంటారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా చూసినప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. డాక్యుమెంట్కి మీకు అరౌండ్ 110 యూరోస్ అవుతుంది. అండ్ చాలా మంది ఇన్సూరెన్స్ని కూడా ఇందులో యాడ్ చేయాలి అని అంటున్నారు. బట్ మనం వీసా కోసం తీసుకునే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డైరెక్ట్గా మనం యూజ్ చేయొచ్చు. జస్ట్ అందులో 30,000 యూరోస్ అనే మినిమం క్రైటీరియా అయితే డెఫినెట్గా మ్యాచ్ అయి ఉండాలి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అకామిడేషన్. సో మీరు కనుక స్కాలర్షిప్ కాల్తో వెళ్తున్నట్లయితే అకామిడేషన్ ఇచ్చే డేట్ని మీరు ఈ నోటిఫికేషన్లోనే చెక్ చేయండి. దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్సు కాలియరి, ఫర్ ఎగ్జాంపుల్ నా యూనివర్సిటీ అయితే అకామిడేషన్ అక్టోబర్ నుంచి ఇస్తుంది. మిలాన్ లాంటి యూనివర్సిటీస్ అయితే వాళ్ళ అకామిడేషన్ డిసెంబర్ నుంచి ఇస్తుంది. లాజియో కూడా సేమ్. సో ఇలాగా మీకున్న యూనివర్సిటీ రీజియన్ని బేస్ చేసుకొని అకామిడేషన్ ర్యాంకింగ్ ఏ మంత్లో ఇస్తారు, అకామిడేషన్ ఎంట్రన్స్ ఏ మంత్లో అనే దాన్ని బేస్ చేసుకొని మీరు మీ అకామిడేషన్ని ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇక్కడ మనము 1 month or 2 months అడ్వాన్స్ అడుగుతారు అండ్ కరెంట్ మంత్ అమౌంట్ కూడా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే మా హౌస్ అనమాట. ఈచ్ రూమ్కి 300 యూరోస్ పే చేస్తాము, ఒక్కొక్కళ్ళం 300 యూరోస్ పే చేస్తాము. సో నేను నా ఓనర్కి 300 యూరోస్ అడ్వాన్స్, 300 యూరోస్ మంత్లీ పేమెంట్ చేశాను. సో 600 యూరోస్. మీరుండే సిటీని బేస్ చేసుకొని ఈ డిపాజిట్ అమౌంట్ అనేది లేదా ఈ రెంట్ అనేది డిఫర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిలాన్ లాంటి ప్లేసెస్లో ఉంటున్నారు అండ్ సింగిల్ రూమ్ కావాలి అంటే, ఐఎమ్ స్పెసిఫికల్లీ సేయింగ్ యూ గైస్, సింగిల్ రూమ్ కావాలి అంటే యూ విల్ నాట్ గెట్ less than 700. అండ్ ట్యూరిన్, పార్మా ఇలాంటి ప్లేసెస్లో వచ్చేసరికి మీకు 500 to 600, 500లో అయిపోతుంది. లెట్సే రోమ్లో కూడా ఆల్మోస్ట్ అంతే, మీకు 500, 600లో అవుతుంది సింగిల్ రూమ్ గురించి. అండ్ డబుల్ రూమ్ గురించి అంటారా, మీరు ఫేస్బుక్ పేజెస్లో అయితే పోస్ట్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ తెలుసుకోండి, ఎంత కాస్ట్ పడుతుంది, కాంట్రాక్ట్ ఇస్తారా లేదా, విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ అయితే మనకు కావాలి, బట్ 2 to 3 monthsకి అయితే కాంట్రాక్ట్ ఇవ్వరు. ఈ కాంట్రాక్ట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఇప్పటి వరకు క్యాలిక్యులేషన్ చూసుకుంటే సిమ్కి అరౌండ్ 40 అండ్ పెర్మెస్సో ది సొజర్నోకి 110, లెట్స్ సే అప్రాక్సిమేట్గా 150 యూరోస్ అయింది ఇక్కడి వరకు. దీని తర్వాత మీరు రూమ్కి ఇలాంటి హౌస్ బట్ డిఫరెంట్ సిటీస్లో అనుకోండి, లెట్స్ సే 400తో వెళ్దాము, 800 అప్రాక్సిమేట్గా ఇక్కడి వరకు అయితే 1000 యూరోస్ అయినట్టు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1 lakh అయినట్టు. సో ఇవి కాకుండా ఇన్ కేస్ మీకు స్కాలర్షిప్ వచ్చింది అంటే మనం ఇక్కడ ఒక మిత్ని అయితే బ్రేక్ చేస్తున్నాము. స్కాలర్షిప్ వస్తే ఫుడ్ ఫ్రీ అంటున్నారు కదా. లాజియోలో ఓన్లీ 1 meal మాత్రమే ఫ్రీ, ఎడ్సులో 2 meals మాత్రమే ఫ్రీ. సో ఇలా మీ స్కాలర్షిప్ కాల్ని బేస్ చేసుకొని మీకు ఎన్ని మీల్స్ అనేది ఫ్రీ,
అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ డోంట్ గో బ్లైండ్లీ విత్ యూట్యూబర్స్. మీరు కాల్ని ట్రస్ట్ చేయండి, మీ నోటిఫికేషన్ని ట్రస్ట్ చేయండి. దాన్ని బేస్ చేసుకునే మీ ఎక్స్పెన్సెస్ అనేవి ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ ఏ టైంలో తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు స్కాలర్షిప్ వచ్చింది, అకామిడేషన్ వచ్చింది, స్టూడెంట్ హౌస్లోకి మూవ్ అవ్వాలి అంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి వస్తుంది. ఇది అరౌండ్ 150 euros ఉంటుంది. సో ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుంది అండ్ అకామిడేషన్ ఉందో వాళ్ళకి ఈ ప్రైసెస్ అనేవి కామన్గానే ఉంటాయి. ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి ఆబ్వియస్లీ డిఫర్ అయ్యి ఉంటాయి. సో నా సజెషన్ ఏంటి అంటే ఇన్ కేస్ మీకు స్కాలర్షిప్ వస్తే అప్రాక్సిమేట్గా మీకు 2 lakhs వరకు మీరైతే తెచ్చుకోండి. బట్ అమౌంట్ అయితే ఎట్ ఎ టైం తీసుకొని రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐసిఐసిఐలో కనుక బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఐసిఐసిఐ 4x కార్డ్ తెచ్చుకోండి. లేదు అంటే వెస్టర్న్ యూనియన్, థామస్ కుక్ ఇలాంటి అమౌంట్ ఇండియా నుంచి ఇక్కడికి తెచ్చుకునే కార్డ్ ఏదో ఒకటైతే తెచ్చుకోండి. ఇది కాకుండా ఇన్ కేస్ మీరు బ్యాంక్ అకౌంట్ కనుక ఓపెన్ చేయాలి అంటే మీరు మళ్ళీ మినిమం అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కాకుండా మీకు స్కాలర్షిప్ రావాలి అంటే మీరు ఐబ్యాన్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ ఐబ్యాన్ సబ్మిట్ చేయడానికి మీరు ఒక బ్యాంక్లో అయితే అకౌంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే పోస్టే ఇటాలియానోలో నా స్టూడెంట్ అకౌంట్ అయితే తీసుకున్నాను. దానికి నేను అరౌండ్ 15 euros అయితే పే చేశాను. దాంతోపాటు మీరు పిఈసి అంటే మీ డిజిటల్ సిగ్నేచర్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ పిఈసి యాడ్ చేయడానికి మీరు మళ్ళీ 12 euros పెట్టి ఈ పిఈసి తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ మీ దగ్గర ఇప్పుడు 2000 euros, మోర్ ఆర్ లెస్ 2 lakhs కనుక ఉంది, స్కాలర్షిప్ వచ్చింది అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి. సో ఇన్ కేస్ మీరు కనుక పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే యాజ్ ఏ స్టూడెంట్ మీరు 700 euros, అప్రాక్సిమేట్గా 70,000 పే చేయాల్సి వస్తుంది. అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు 150 euros నుంచి మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అనేవి అయితే ఉంటాయి. బట్ ఇన్ కేస్ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అంటే అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ట్రై టు అవాయిడ్ టేకింగ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మీరు యాజ్ ఏ స్టూడెంట్గా వచ్చినప్పుడు మీకు 1st of January నుంచి 31st of December వరకు మాత్రం ఈ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు అక్టోబర్ నవంబర్లో వచ్చారు అంటే మీకు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ వరకు ఉండదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31st వరకు ఉంటుంది. అండ్ 3 monthsకి 70,000 ఆర్ 20,000 పే చేయడం అనేది ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ వర్త్. బట్ స్టిల్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటివి ఉన్నాయి అంటే ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ట్రాన్స్పోర్టేషన్. ప్రతి ఒక్క ప్లేస్లో వాళ్ళకుండే ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా యూనివర్సిటీ నేనున్న రీజియన్ సర్దీనియా కాలియరీలో పర్ మంత్ స్టూడెంట్ కనుక 28 years కంటే తక్కువ ఉంటే మంత్లీ 4 euros, యాన్యువల్లీ 35 euros. అండ్ 28 years కంటే ఎక్కువ ఉంటే మంత్లీ 22 euros, యాన్యువల్లీ 180 euros. ఈ 2 క్లాజెస్ కాదు, నాలాగా వర్క్ చేస్తున్నట్లయితే అరౌండ్ 300-350 euros వరకు అయితే ఉంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది నేను ఫిక్స్డ్ కాస్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి అనేం లేదు కదా. సో ఇన్ కేస్ మీకు కనుక యూనివర్సిటీకి దగ్గరలో దొరికితే మీరు డైలీ కాకుండా ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారో ఆ టైంలో మీరు టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ టికెట్ కాస్ట్ అనేది €1.50 నుంచి €2.5, €3 వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ రీజియన్. ఇప్పుడంటే అడ్మిషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా నేను మీకు చూపించలేకపోతున్నాను. బట్ వన్స్ ఈ థింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పర్చేస్ చేస్తే ఏ వస్తువు తక్కువ కాస్ట్కి వస్తుంది అనేది కూడా మనం కొన్ని వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద పాయింట్స్. మీకు స్టిల్ ఏదైనా డౌట్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైతే వీసాకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ప్రీ ఎన్రోల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఐ రియల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. మీరు మీ జర్నీని నాలాగా కాకుండా స్మూత్గా చేయాలి అనే ఒక్క ఇంటెన్షన్తోనే నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఐ హోప్ ఇవన్నీ మీ అందరికీ యూజ్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. యూజ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ అనేది కాకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వాలి. ఇఫ్ పాసిబుల్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇఫ్ పాసిబుల్ నేను ఉంటుంది ఐలాండ్ కాబట్టి, ఇఫ్ పాసిబుల్ మీరు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు డెఫినెట్గా ఇటలీలో మిమ్మల్ని మీట్ అవుతాను. అట్లీస్ట్ నేను ఇండియాకి ట్రావెల్ చేసేటప్పుడు రోమ్ ఆర్ మిలాన్కి వస్తాను కాబట్టి ఆ టైంలో, లేదా నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. నాట్ సో ఆఫెన్, ఇయర్లీ వన్స్ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో ఆ టైంలో అయినా సరే నేను మిమ్మల్ని డెఫినెట్గా మీట్ అవుతాను. నాతో మీరు అడ్మిషన్ చేయించుకున్నా చేయించుకోకపోయినా నేను వచ్చే ముందు అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు. ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉండదు. స్టూడెంట్స్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనే ఒక్క థాట్తోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి.
ప్లీజ్ సపోర్ట్ మీ. ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. చాలా మందికి రీచ్ అవుతుంది. రీచ్ ఉండట్లేదు, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. ఎక్కువ మంది చాలా వరకు ఈ మిస్ఇన్ఫర్మేషన్తో చాలా వరకు లాస్ అవుతున్నారు. ఈవెన్ మీరు నాతో అడ్మిషన్ చేసుకోకపోయినా సరే మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అండ్ మోర్ ఆర్ లెస్ ఇవన్నీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఇక్కడికి వచ్చే ముందు మీకు ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు తెలియాలి. మీరు వచ్చిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అన్న ఒక్క ఇంటెన్షన్తోనే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది యూట్యూబర్స్ చెప్పినట్టు ఫ్రీ అంటారు. ఫ్రీ కాదండి, అన్నిటికీ మనం ఎంతో కొంత పే చేయాల్సి వస్తుంది. ఎస్, ఇక్కడ తక్కువ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా. సో ఎవరైతే వాళ్ళ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇటలీలో చేయాలి అని అనుకుంటారో 2026 బ్యాచిలర్స్ మాస్టర్స్ మెడిసిన్ అండ్ 2025 మెడిసిన్ ఈ వీక్లోపు ఎవరైతే నన్ను కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి నేను ఈ ఇయర్ రిజిస్టర్ చేస్తున్నాను అండ్ అడ్మిషన్ ప్రాసెస్ చేస్తున్నాను. రిమైనింగ్ బ్యాచిలర్స్ మాస్టర్స్ మెడిసిన్ వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ చేస్తున్నాను. సో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్ చేయండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఇదే కాకుండా వీసా ఫైలింగ్ అసిస్టెన్స్ కూడా మనం చేస్తున్నాము. కవర్ లెటర్ నేనే ప్రిపేర్ చేస్తాను, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాను. అలాగే ఏమైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయేమో అవి సజెస్ట్ చేస్తాను. ఇవన్నీ కాకుండా మీకు మాక్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయడంలో కొంచెం మీకు డౌట్ ఉందనుకోండి, యూ కెన్ ప్రాక్టీస్ విత్ మీ మాక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది అయితే మనం చేయొచ్చు. If you like this video, you know what you have to do. Like, share and subscribe to my channel. I hope this video is useful for you. See you guys soon here. Until then, bye.